వాటికి నోళ్ళుండి అంటే వాటికి నోళ్ళు ఉండవు అన్నాడా? చెక్కేవాడు నోళ్ళని చెప్పుకోడా? రాయి తీసుకొచ్చాడు, దాని పెద్ద ముద్దు తీసుకొచ్చారు. కొంతమంది చెక్కలతో కొంతమంది రాళ్ళతో తయారు చేసుకుంటారు కదా. తీసుకొచ్చిన వాళ్ళు ముద్దట్టగా నిలబెడతారా? వాటికి నోరు చెక్కుతారా లేదా? కళ్ళు చెక్కుతారా లేదా? అంటే ఒంటి చూడటానికి వాటికి కూడా ఒంటి అంత మాత్రం మోసపోబాకండి అని అంటున్నాడు. ఏమంటున్నాడు? వాటికి నోరుండి పలుకవు, కళ్ళు ఉంటాయా ఉండవా? ఉంటాయి అంత. కానీ ఇప్పుడు రెండు కళ్ళు కనపడినోడికి కళ్ళు తెరుచుకొని ఉంటే ఉంది, మూసుకుంటే ఉందండి. అవునా కదా? ఇప్పుడు రెండు కళ్ళు ఎట్టుంటాయి, చూడటానికి మాత్రం రెండు కళ్ళు ఉన్న వాళ్ళని కనపడతాం, వాడికి మాత్రం కనపడదు అనుకోండి. ఎందుకురా కళ్ళు నీకున్నా ఒకటే నాకు లేకపోయినా ఒకటే. దానికి కళ్ళు ఉంటాయంట, చూడదంట, నోరు ఉండిద్దంట, మాట్లాడదంట. ఇక దానికి కళ్ళు ఉంటే ఏంది, నోరు ఉంటే ఏంది, లేకపోతే ఏంది? అది మాట్లాడిన కాడికి అసలు అది రాయి ఉంటే ఏంది, లేకపోతే ఏంది? ఆ ముద్దు ఉంటే ఏంది, లేకపోతే ఏంది? జీవం కలిగిన దేవుడు మాట్లాడుతున్నాడు మనతో. ఆయనకు అంత అవసరమే ఉందండి. అసలు ఏ ఒక్కళ్ళు కూడా మనం నశించుకోకూడదని చెప్పి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఆయనలాగా మనం ప్రేమించే వాళ్ళు లేరు, ఆయనలాగా మనకి మేలు మాత్రమే చేసేవాళ్ళు లేరు. కాబట్టి ఆపద వచ్చినప్పుడు బాబాయికి, పెదనానికి, పెద్దమ్మకి, వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చేయకుండా స్వార్థం లేని ప్రేమ చూపించే ఈయన ఎదుట మోకరించేవారుగా ఉన్నారు. ఫస్ట్ ఈయన గుర్తురావాలంతే. మన జీవితం చూస్తే పిక్చర్ ఎనీ టైం ఆయన ముందు మోకాలు చేసినట్టుగా, సాష్టాంగ నమస్కారం చేసినట్టుగానే మన జీవిత ప్రవర్తన, జీవిత విధానం ఉండాలంతే. అదే క్రీస్తుని కనపరచడం అంటే. ఎక్కడికి పోయినా సరే మర్చిపోకూడదండి ఇది. అర్థమవుతుందా? మర్చిపోతే సిలువ త్యాగాన్ని మర్చిపోయినట్టే, పునరుద్ధానాన్ని మర్చిపోయినట్టే, ఆయన మనం సృష్టించిన, ఆయన మనం ప్రేమించి సృష్టించిన సృష్టిని మర్చిపోయినట్టేనండి. ఆ కార్యాన్ని మర్చిపోయినట్టే. మనం ఏం మర్చిపోతున్నాం? సృష్టికర్తతో కనెక్షన్ లేకుండా మనం జీవిస్తున్నాము అంటే ఇక ఏం మర్చిపోయినట్టు? ఆయన్నే మర్చిపోయినట్టు. సృష్టికర్తను మర్చిపోతే ఇక ఆ సృష్టికి విలువ ఉందా? లేదు ఇంకా. కాబట్టి అది సామాన్య విషయం కాదు. మనం ఆ స్థాయిలో మనం ఎప్పుడు అతని స్థితిలో మనం ఎప్పుడు కూడా ఉండకూడదని కోరుకుని ఆయన కూడా మనల్ని నడిపిస్తాం. కాబట్టి ఆ దినాల్లో వాళ్ళు ఆ స్థాయిని తగ్గట్టుకు పెట్టుకున్నారు. మన దినాల్లో ఆ ప్లేస్లో డబ్బులు తీసుకొచ్చి పెడతాం. డబ్బే దేవుడు. కొంతమందికి ఏం చేస్తారు? పద్దాకలా బైబుల్ తీసి ప్రార్థన చేయరు. నన్ను స్వామి ట్యాప్ ఒకసారి దిగువ చూసి ఉన్నాయా లేదా, ఉన్నాయా లేదా, తాళాలు గుర్తుందా లేదా. కొంతమంది ఏంటి, వాళ్ళకి అందమే దేవుడు. పెద్ద ఊకులు మొఖాలు కడుక్కు రావటం, పౌడర్ రాయటం, మొఖాలు కడుక్కు రావటం, కడిగిన వాళ్ళు కడిగినట్టే ఉంటారు. ఏంటంట? ఎప్పుడు ఫెయిర్గా కనపడాలంట. రోజుకు 3 సార్లు కడుక్కోవటం, నీళ్ళతో మొహం కడుక్కోవటం తప్పులేదు, జిడ్డుగా అనుకుంటున్నామని ఎక్కడ చెప్పలేదు. అర్థమవుతుందండి? కాబట్టి ఒక 3 సార్లు మొహం కడుక్కోవచ్చు, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం పని చేస్తే అట్లా ఇట్లా కలిసిపోతుంది. ట్యాప్కి ఒకసారి గంటతో తిప్పటం, మళ్ళీ పోయి నీళ్ళతో మొహం తీసుకున్నట్టు, మళ్ళీ పోయి గంటతో ఒకసారి తిప్పటం, మిరియాలు మళ్ళీ పసుపు వేయటం, మళ్ళీ పోయి కడుక్కుంటుంటే ఇంక మనం చేసేది ఏముంది? ఏంటంటే వాళ్ళ అందమే వాళ్ళకి దేవుడు. తిని అరగంట అయిపోతుంది, ఆకలేస్తున్నట్టుంది అని అంటే వాళ్ళ కడిపే వాళ్ళది దేవుడు. కొంతమందికి డబ్బు